నెక్స్ట్ ఇగో చూడండి, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329B దీన్ని స్పష్టం చేస్తుంది. గతంలో కూడా ఎన్నడూ కోర్టులు జోక్యం చేసుకోలేదు. ఎన్నికల వివాదాలన్నింటి ఒకేలా చూస్తాం. మీనాక్షి నటరాజన్ పిటిషన్ కొట్టివేద్దాం, ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచన. ప్రజాస్వామ్యానికి షాక్, వివరాలు ఇచ్చిన ఈసీ పట్టించుకోవాలంటూ మీనాక్షి నటరాజన్ చెప్తా ఉంది. సో 100% ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు అన్ని కూడా బీజేపీ చెప్పు చేతలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో కోర్టు కూడా ఇలాంటి పిటిషన్లు తిరస్కరిస్తుందంటే ఏ విధమైన పరిస్థితుందో అర్థం చేసుకోవాలి. సో చాలా స్పష్టంగా ఈ దేశం రాబోయే రోజుల్లో ఇంకా 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 దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులకి నెట్టివేయబడుతుంది. దేశం ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏ విధమైనటువంటి దారుణాతి దారుణంగా పడిపోయి ప్రజలు రాబోయే రోజుల్లో ఆకలితోటి అలమటించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ దేశంలో సరి అయినటువంటి పాలకులు, ఇంటలెక్చువల్ సంబంధించిన పాలకులు లేకపోవడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీలో మతం పేరిట ఉన్నటువంటి మతం ఉన్మాదత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పాలకులుగా ఉండడం వల్ల ఏ విధమైనటువంటి దేశం అధోగతి పాలవుతుందో 10-12 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. పంది 100 ఏళ్ళు బతికినా ఏం లాభం? నందిలాగా 10 ఏళ్ళు బతికితే చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు ఎవరు? నరేంద్ర మోడీ, మేము 4300 రోజులు పూర్తి చేసినాము, నెహ్రూని దాటినామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారు కదా. ఇది ఎందుకు గొప్ప చెప్పుకోవాలి? ఏం సాధించడం గొప్ప చెప్పుకున్నారు? ఈ దేశంలో కొత్తగా ఐఐటీలను కట్టి విద్యార్థులుగా ఉపయోగపడిందా? ఈ దేశానికి సంబంధించినటువంటి రీసెర్చ్ విభాగానికి సంబంధించిన ఉపయోగపడిందా? ఎలాంటి మీరు అది చేసే దేశం ఈరోజు చైనా లాంటి దేశాలతో పోటీ పడుతుందా? అమెరికా లాంటి అగ్రదేశాలతో పోటీ పడుతుందా? కనీసం చిన్న చిన్న దేశాలని సింగపూర్తో పోటీ పడుతుందా? టెక్నాలజీలో కానీ, విద్యలో కానీ, రకరకాల రంగాల్లో కానీ. ఐఐటీలు 270 స్థానాల్లో ఉంది. ఐఐటీలు మన దేశంలో ఉన్న ఐఐటీలు 270 స్థానాలు ఉన్నాయంటే విద్యా వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుందో ఒక్కసారి మనం గమనించాలి. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దేశం కంప్లీట్గా ఏదైతే లంపెన్ల చేతిలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదాని అంబానీల కోసమే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నట్టుగా తెలుస్తోంది తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. సో ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో చూసినట్లయితే మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దాఖలైన పిటిషన్పై విచారణకు అనుమతించలేమని, ఈ మేరకు రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ పేర్కొన్నారు. ఎన్నికల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని రాజ్యాంగంలోని 329B ఆర్టికల్ స్పష్టం చేస్తుందని తెలిపారు. తెలంగాణలో తన మీద దాఖలైన ఒక కేసు గురించి వెల్లడించలేదన్న కారణంతో ఈరోజు ఈ కేసును చేసి చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎంత దారుణాతి దారుణంగా మీనాక్షి నటరాజన్ కూడా ఈరోజు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఆమె కూడా భారీ షాక్ తగిలినట్టు కనబడతా ఉంది. పాపం ఆమెను రాజ్యసభకు వెళ్లకుండా ఎవరు చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈరోజు ఆ యొక్క సమాచారాన్ని చేశారు. ఇగో చూడండి, రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరించడంపై మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మీనాక్షి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఒక అభ్యర్థి నామినేషన్ను అక్రమంగా, ఏకపక్షంగా, తప్పుడు నిర్ణయంతో తిరస్కరించినప్పుడు కోర్టులు ఆర్టికల్ 32 కింద జోక్యం చేసుకోవచ్చన్నారు. రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని, మీనాక్షి నటరాజన్ పై కేసును కోర్టు గుర్తించలేదని, ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేలా చూడాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉందన్నారు. సో ఆయన వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ ఎన్నికల వ్యవహారాల్లోని అభ్యంతరాలపై జోక్యం చేసుకోవాలని ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ఎదుట, ఆర్టికల్ 226 కింద హైకోర్టు ఎదుట పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయని గుర్తు చేసింది. అయితే రాజ్యాంగంలోని 329B ఆర్టికల్ ప్రకారం వీటిలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఎన్నడూ కూడా అంగీకరించలేదని తెలిపింది. ఇక సుప్రీంకోర్టు అంగీకరించకపోతే మరి ఎవరు ఇలాంటి వాటిపైన ఇప్పుడు ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. మరి తిరస్కరించినప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు మీరు పార్టీ మారినటువంటి వాళ్ళ మీద ఎందుకు జోక్యం చేసుకున్నారు? జోక్యం చేసుకోవద్దు. అంటే ఇందులో 100% ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు కూడా పూర్తిగా దేశం
దేశం మొత్తం మీదే ఈ రెండు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజాస్వామ్యానికి షాక్. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో తన నామినేషన్ రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం చట్ట వ్యతిరేకమని కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. శుక్రవారం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో కలిసి ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ మొత్తం సమస్యకు మూలం ఎన్నికల అఫిడవిట్లోని ఫామ్ 26లో ఉంది. అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నా, 2 ఏళ్లకు మించి శిక్ష పడే కేసులున్నా, ఏదైనా కేసులో నేరస్తులుగా కోర్టు ప్రకటించిన ఆ వివరాలను ఫామ్ 26లో నమోదు చేయాలి. కానీ నాకు ఒకే ఒక్క లీగల్ నోటీస్ మాత్రమే వచ్చింది. దాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అందువల్ల సహజంగానే నాపై ఎలాంటి కేసులు లేవని రాశాను. లీగల్ నోటీస్ వచ్చినా నమోదు చేయాలన్న కాలమే ఫామ్ 26లో లేనప్పుడు ఎక్కడ రాయాలి? నా నామినేషన్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజీ పడింది. ఈ నోటీసు గుర్తించి పూర్తి వివరాలను సమర్పించిన ఈసీ పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి ఆ నోటీస్ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని నామినేషన్ తిరస్కరించడం ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టే. ఎస్, ప్రజాస్వామ్యం కూని అయిపోయిందనకి ఇది నిదర్శనంగా కనబడతా ఉంది. సో బీజేపీ చేస్తున్నటువంటి ఇలాంటి లాలూచి ఈ యొక్క దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇంకా పెచ్చిమీరిపోతూనే ఉన్నాయి. సో రేపటి రోజున అంటే మేము ఈవీఎంలు మ్యానిపులేట్ చేసినాం కదా, ఇక రకరకాలు చేసినాం కదా అనే ధోరణితో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. నైతికంగా గెలిచి సాంకేతికంగా ఓడిన మీనాక్షి అంటూ చూస్తూ ఉన్నాం. సో ప్రజాప్రతినిధుల కోర్టులోనే వేయాలని సలహా. మీనాక్షిపై కేసు ఎగిరిపోయింది. శ్రీలత పిటిషన్ నిరాకరించిన నాంపల్లి కోర్టు. నిందితులు ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు. సో ఆల్రెడీ శ్రీలత పిటిషన్ నిరాకరించిన నాంపల్లి కోర్టు అంట. ఇది పరిస్థితి తయారైంది. మొన్నటిదాకానేమో కేసును చాలా జాగ్రత్తగా నడిపిరు. ఆ విషయాన్ని బయటికి తెలియకుండా పాపం మీనాక్షి నటరాజన్ ఏం చేసింది, అది నోటీసే అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. తీరా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలకమైన నాయకులే మోడీ అమిత్ షా తోటి ములాఖాత్ అయిపోయి ఆ సమాచారాన్ని మహారాష్ట్ర త్రూ మధ్యప్రదేశ్ పంపించేసి ఆమె నామినేషన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా స్పష్టం. ఇప్పుడేమో ఆ కేసే ఎగిరిపోయిందట. సో ప్రజాప్రతినిధుల కోర్టులోనే వేయాలని సలహా. 22 నెలల జాప్యం తర్వాత కోర్టు నిర్ణయం. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీనాక్షి జరిగిన నష్టంపై పిటిషనర్ సానుభూతి అంటూ చూస్తున్నాం. సో శ్రీలత ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె సానుభూతి చూపిస్తుందట. ఎంత దారుణం. సో ఎంత చేయాలో అంత చేసి పాపం ఆ మీనాక్షి నటరాజన్ను ఇబ్బందికరంగా గురి చేశారు. నారాయణపేటకు చెందినటువంటి మాజీ కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ రెడ్డి తనను లైంగికంగా వేధించిన కేసులో పార్టీ పరంగా ఆయనపై చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై నేత ఆకుల శ్రీలత వేసిన కేసును విచారించడానికి నాంపల్లి 4 అదనపు మెట్రోపాలిటన్ న్యాయస్థానం నిరాకరించింది. గురువారం ఈ కేసు విచారణకు రాగా కాంగ్రెస్ నాయకుల తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదించారు. ఈ కేసును కాగ్నిజెన్స్గా తీసుకొని సమన్లు ఇచ్చే పరిధి న్యాయస్థానానికి లేదని చెప్పారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండానే తమ నాయకులకు సమన్లు ఇచ్చారని వాదించారు. రవిశంకర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు స్వభావరీత్యా ఇది తమ పరిధిలోకి రాదని అంగీకరించింది. ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో పిటిషన్ను మరోసారి దాఖలు చేయాలని ఆదేశించిందంటూ చూస్తాం. సో ఆ పిటిషన్ తిప్పి పంపుతున్నట్లు న్యాయస్థానం తెలిపింది. సో ఆల్రెడీ కేసు ఎగిరిపోయింది. పాపం ఇప్పుడు జరిగిన మీనాక్షి నటరాజన్ జరిగినటువంటి అన్యాయం కావచ్చు, లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యమవుతున్నాయో చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతోంది. సో బీజేపీ చేస్తున్నటువంటి నీచ ఉచ్చ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఏమవుతుంది అంటే వీళ్ళు ఏంటంటే మాకు సీట్ల సంఖ్య పెరుగుతుంది కదా, మేము బిల్లు పాస్ చేసుకోవచ్చు కదా అనేటువంటి ధోరణితో ఉన్నారు. కానీ కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కర్మ ఖచ్చితంగా తాకుతుంది. తాకినప్పుడు 100కు 100% దీనికి 100 రెట్లు 1000 రెట్లు కూడా ప్రతిస్పందన ఉంటుంది త్వరలోనే అనేది భవిష్యత్తులో ఉంటుంది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి.